జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా పెద్దలు మనకు ఒక మాట చెప్పినారు ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమనైనా పొగడరా నీ తల్లి భూమి భారతని నిలుపురా నీ జాతి నిండు గౌరవం అని చెప్పేసి అవునా కదా మనం ఈ దేశంలో ఉన్నా లేదా పరాయి దేశంలో ఉన్నా మనం ఎక్కడున్నా కూడా మన దేశ గౌరవాన్ని మనం కాపాడాల్సిందే ఈ క్రమంలోనే లండన్లో ఉన్నటువంటి మన భారతీయులు ఖలిస్తానీ గుండాలకు చుక్కలు చూపించారు పట్టపగులే తొడగొట్టి మీసాలు తిప్పి రాండ్రా కొడకలారా తోలుకుందామని చెప్పినారు న్యూస్ చూడండి సూపర్గా ఉంటుంది ఓకేనా నిన్న ఈ రిపబ్లిక్ డేను మనమంతా కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నాం మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా జెండా వందనం చేసి మన జాతి ఐక్యతను అయితే చాటుకున్నాం ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు మనలాగే బ్రిటన్ రాజధాని లండన్లో కూడా మన భారతీయులు ఈ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు అందరూ కూడా ఈ స్వీట్స్ పంచుకుంటా చాక్లెట్లు పంచుకొని ఎంతో ఆనందంగా ఈ ఉత్సవాన్ని కోలాహలంగా జరుపుకుంటా ఉంటే ఇదే మంచి సమయం అని భావించేటువంటి లండన్లో ఉన్నటువంటి కొంతమంది ఖలిస్తానీ ఊరకుక్కలు ఒక్కసారిగా విరుచుకొని పడినారు లండన్లోని ఇండియన్ హై కమిషనర్ కార్యాలయం దగ్గర పెద్ద సంఖ్యలో ఈ ఖలిస్తానీ గుండాలు పోగయ్యి ఎప్పట్లాగానే ఈ హై కమిషనర్ కార్యాలయం దగ్గర గొడవ చేయడం ప్రారంభించారు భారతదేశానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా పెద్దగా అరుస్తా నానా రభసా చేసాగినారు అయితే ఈ విషయం అక్కడకు కొద్ది దూరంలోనే ఉన్నటువంటి మన భారతీయ యువకులకు ఈ విషయం అయితే తెలిసిపోయింది అంతే వెంటనే ఒక 100 మందికి పైగా మన భారతీయ యువకులు వెంటనే ఈ ఇండియన్ హై కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు ఈ ఖలిస్తానీ గుండాలకు వ్యతిరేకంగా మన వాళ్ళు కూడా నినాదాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు అంతేకాకుండా భారత్ మాతాకి జై అంట పెద్దగా నినాదాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు అది చూసినటువంటి ఖలిస్తానీ గుండాలు రెచ్చిపోయి ఊరినైనా మనం ఏదో బెదరగొడితే మనం ఇంకా ఏదో గట్టిగా అరిచే వీళ్ళు వెళ్ళిపోతారులే అనుకునేసి మన భారతదేశానికి వ్యతిరేకంగా భారత డౌన్ అంట నినాదాలు చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళు కూడా ఇక అది చూసినటువంటి తట్టుకోలేని మన భారతీయ యువకులు ఖలిస్తానీలపై దూసుకొని పోయి మరి భారత్ మాతాకి జై ఈ ఖలిస్తానీ డౌన్ అంట అబ్బా మామూలు కాదులే మరింత పెద్దగా నినాదాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇక అది చూసి బెత్తరపోవడం ఈ ఖలిస్తానీ ఊరకొకల పని అయింది ఖలిస్తానీ గుండాలు ఏది చేస్తే దానికి వ్యతిరేకంగా మన భారతీయులు నినాదాలు చేయడం స్టార్ట్ చేశారు ఇక చేసేది ఏమి లేక ఫైనల్గా ఈ ఖలిస్తానీ గుండాలు మన ఇండియన్ హై కమిషనర్ కార్యాలయం నుంచే చల్లగా జారుకున్నారు ఊరినైనా వీళ్ళు వెనక దగ్గట్టుగా లేరు స్వామి ఇంతకు మించి మనం ఇప్పటిలాగా ఓవరాక్షన్ చేసి వీళ్ళు మక్కిలు ఎరగదనేట్టుగా ఉన్నారని చెప్పేసి మెల్లగా నుంచి తుర్ర మంచిగా జారుకున్నారు నిజానికి గొడవ చేసి అల్లరి చేద్దాం అనుకున్నటువంటి ఈ ఖలిస్తానీ గుండాలు మన భారతీయ యువకుల దెబ్బకు అక్కడి నుంచి పారిపోయినారు చెప్పాలంటే ఫైనల్గా ఈ ఖలిస్తానీ గుండాలపైన మన భారతీయులు విజయం సాధించారనమాట అదే తన్ని తరివితే ఎవడైనా పోతాడు అదే చెప్పింది మన ప్రపంచంలో ఏ మూలనున్నా ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా కూడా మన దేశ గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిందే లేకపోతే మీకు తెలియందా ఈ ఖలిస్తానీ వాళ్ళు ఎంత చేస్తారా ఏది మన దేశ త్రివర్ణ పతాకాన్ని వేసి కాళ్ళ కింద తొక్కడము చాకుతో దాన్ని కొయ్యడము ఎన్ని చేస్తారో ఎన్ని ఘోరాలు చేస్తారో తమాషా అందుకే చెప్పేది ఎవరైతే అక్కడ మన దేశ గౌరవాన్ని నిలబెట్టారో వాళ్ళందరికీ కూడా న్యూస్ అఖండ తరఫున పాదాభివందనం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా మిత్రులారా మీకు ఈ న్యూస్ కనుక నచ్చినట్టయితే ఈ న్యూస్ని మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి కనీసం జై హింద్ జై భారత్ అయినా కూడా కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తున్నా ఒక భారతీయుడిగా మీ సోదరుడుగా ఏమంటారా అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ను ఎప్పటికప్పుడు పొందడం కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ జై హింద్ భారత్ మాతాకి జై